దేన్నైనా సాధించడానికి మూడు శక్తులు ఉంటాయి. యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. మూడు శక్తులు. మూడు ఎందుకు ఉంటాయంటే పదార్థం మూడు విధాలుగా ఉంటుంది. కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం. పదార్థం మూడు రకాలుగా ఉన్నప్పుడు పదార్థమే శక్తిగా మారుతుంది. శక్తి పదార్థంగా మారడం నిజమైనప్పుడు శక్తి కూడా మూడు రకాలుగా ఉండాలి. అది తర్కం. యంత్రశక్తి ద్వారా ఇప్పుడు సాధ్యమైతే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో తంత్రశక్తి ద్వారా సాధ్యమైంది. తంత్రం అంటే యజ్ఞం. యత్నాత్రాయతే ఇది యంత్రం, తర్పణాత్రాయతే ఇది తంత్రం, మననాత్రాయతే ఇది మంత్రం. మూడోది మంత్రశక్తి. కేవలం యంత్రాలేవి అవసరం లేకుండా, యజ్ఞాలు కూడా అవసరం లేకుండా, ఏ వస్తువు ఉపయోగించే పని లేకుండా కేవలం ఋషి తాను ఉన్న చోట తపస్సు చేసి తన మనస్సు మీద తానే దృష్టి పెట్టి ఆ మనస్సు వెనకాల అగ్నిశిఖలా వెలుగొందుతున్న ఆత్మ మీద దృష్టి పెట్టి ఆ ఆత్మజ్ఞానం ద్వారా సమస్తాన్ని గ్రహించగలడాన్నే మంత్రశక్తి అంటారు. అది ఋషులకు సాధ్యమైంది, మనకి సాధ్యం అవుతుంది చేసి. దేన్నైనా సాధించడానికి మూడు శక్తులు ఉంటాయి. యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. మూడు శక్తులు. మూడు ఎందుకు ఉంటాయంటే పదార్థం మూడు విధాలుగా ఉంటుంది. కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం. పదార్థం మూడు రకాలుగా ఉన్నప్పుడు పదార్థమే శక్తిగా మారుతుంది. శక్తి పదార్థంగా మారడం నిజమైనప్పుడు శక్తి కూడా మూడు రకాలుగా ఉండాలి. అది తర్కం. యంత్రశక్తి ద్వారా ఇప్పుడు సాధ్యమైతే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో తంత్రశక్తి ద్వారా సాధ్యమైంది. తంత్రం అంటే యజ్ఞం. యత్నాత్రాయతే ఇది యంత్రం, తర్పణాత్రాయతే ఇది తంత్రం, మననాత్రాయతే ఇది మంత్రం. మూడోది మంత్రశక్తి. కేవలం యంత్రాలేవి అవసరం లేకుండా, యజ్ఞాలు కూడా అవసరం లేకుండా, ఏ వస్తువు ఉపయోగించే పని లేకుండా కేవలం ఋషి తాను ఉన్న చోట తపస్సు చేసి తన మనస్సు మీద తానే దృష్టి పెట్టి ఆ మనస్సు వెనకాల అగ్నిశిఖలా వెలుగొందుతున్న ఆత్మ మీద దృష్టి పెట్టి ఆ ఆత్మజ్ఞానం ద్వారా సమస్తాన్ని గ్రహించగలడాన్నే మంత్రశక్తి అంటారు. అది ఋషులకు సాధ్యమైంది, మనకి సాధ్యం అవుతుంది చేసి.